నిజమండి కృష్ణమూర్తి గారి అబ్జర్వేషన్ మనం ఏకీభవించాలి. అటువంటిప్పుడు రెడ్డి గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వారు ఏదైతే చెప్పినారో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చిరంజీవి గారు ఒక్క నిమిషం సార్. రాజు గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలన్నిటినీ పూర్తిగా ఏకీభవిస్తూనే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సో మీరు కొంత ఎక్సర్సైజ్ కూడా చేసినారు బయట ఉన్నప్పటికీ, విద్యా వ్యవస్థలో లేనప్పటికీ. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన వివిధ జిల్లాల్లో కలెక్టర్గా చేసినప్పుడు విద్యా వ్యవస్థను చాలా దగ్గర, ముఖ్యంగా ఆయన విద్యా ప్రేమికుడు అనేటటువంటి పేరు కూడా ఆయనకు ఉంది. ఆయన యొక్క విధానాలు కానీ, లేకపోతే ఆయన యొక్క మాటలు కానీ, లేకపోతే ఆయన యొక్క చర్యలు కానీ పేదలకు విద్యను విస్తృతం చేయాలనేటటువంటి విధంగానే కొనసాగినాయి. అది ఒక పాయింట్. అయితే రాజుగారు, ఒక విషయం మీకు స్పష్టంగా, కొన్ని విషయాలు మిమ్మల్ని నేను కాంట్రడిక్ట్ ఏం చేస్తలేను, బట్ కొన్ని విషయాలు యాడ్ చేస్తున్నా మీకు. 1983 వరకు ఈ కార్పొరేట్ విద్య అనేటటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించలేదు. ఓకే. సో 1983లో ఎప్పుడైతే ఎంసెట్ వచ్చిందో, సో ఎంసెట్ చదవాలంటే కోచింగ్ తీసుకోవాలనేటటువంటి తోటి ఒంగోలు, పేర్నమిట్ట, నెల్లూరు, ఈ నారాయణ లాంటి వాళ్ళు కూడా, నారాయణ తండ్రి ఒక ఆర్టీసీలో, ప్రైవేటు ఆర్టీసీలో కండక్టర్, ప్రైవేటు బస్సుకు కండక్టర్. ఆయన ఒక ఎయిడెడ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్. వీళ్ళంతా ట్యూషన్లు చెప్పుకొని ఆ విధంగా ట్యూషన్లు కాస్త ట్యుటోరియల్గా మారి తెలంగాణలో కూడా చాలామంది, ముఖ్యంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ యొక్క నీటి పరివాహక ప్రాంతం నుంచి సమ్మర్ క్లాసెస్కి అక్కడికి వెళ్తేనే ఎంసెట్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు బహుశా కేటీఆర్ లాంటి వాడు, లేదా డి శ్రీనివాస్ కొడుకులు లాంటి వాళ్ళు, చాలామంది ఐఏఎస్ పిల్లలు వీళ్ళంతా కూడా అక్కడ పోయి సమ్మర్లో కోచింగ్ తీసుకున్నది. ఈరోజు కేటీఆర్ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అక్కడే చదివిండి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నా. అయితే ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ ట్యుటోరియల్స్ కాస్త కాలేజీలుగా మారాయి, అంటే ఉదయం ట్యూషన్, సాయంత్రం ట్యూషన్ చెప్తేనే ఇంత పేరు వస్తే అసలు మనమేందుకు కాలేజీలు పెట్టకూడదని కాలేజీలు పెట్టారు. ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది డిస్టర్బ్ అవుతుంది. తప్పకుండా కాలర్ వెయిట్ చేయమనండి. సో ఈ పెట్టిన తర్వాత అవి కాలేజీలుగా మారినాయి. కాలేజీగా మారిన తర్వాత అవి రెసిడెన్షియల్ కాలేజీలుగా మారినాయి. రెసిడెన్షియల్ కాలేజీగా మారిన తర్వాత అవి 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ బాట బట్టి, నేను ఐ విల్ టేక్ టు యూ టు 2000 దిల్సుఖ్ నగర్ దగ్గర నుంచి కూకట్పల్లి వరకు, విజయవాడ నలంద, గుంటూరు వికాసు, ఈ విధమైనటువంటి అనేక మంది పేర్లతో సుమారు 25-30 కాలేజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అవి దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించినాయి. కానీ చిన్న చేప పెద్ద చేప మింగినట్టుగా ఈ 2 తిమింగలాలు ఒక్కొక్క దాన్ని మింగుకుంటూ వచ్చి 2000 సంవత్సరం నాటికి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఉండడము, తర్వాత ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండి 2000 సంవత్సరం నాటికే 1000 మంది విద్యార్థులు, బహుశా దేశంలో ఎక్కడ జరగలేదు, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. రాజుగారు, నేను ఒక విషయాన్ని మీకు స్పష్టంగా దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. 1000 మంది విద్యార్థులు 2000 సంవత్సరం నాటికి ఈ యొక్క 2 కార్పొరేట్ విద్యా సంస్థలు, మిగతా కార్పొరేట్ విద్యా సంస్థలు, రత్తయ్య గారి కార్పొరేట్ విద్య, ఇవన్నీ అనేక విద్యా సంస్థలు చనిపోతే 500 మంది విద్యార్థులు హైదరాబాద్ నగరంలో చనిపోయారు. ఈరోజు చూస్తే 1750 నుంచి 1800 మంది ఒక్క హైదరాబాద్ నగరంలోనే చనిపోయారు. ఏది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు. దాని మీద ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ వేశారు. ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసుకున్నారు. సో వీటన్నిటికీ సిఫారసులు ఇచ్చారు. కానీ ఆ యొక్క సిఫారసులు ఇంతవరకు ఏం సిఫారసులు ఇచ్చేవనేటటువంటిది నాలాంటి వాడు ఉత్సుకతో తెలుసుకునేదే తప్ప ప్రభుత్వం చేయలే. ఒక పోలీస్ అధికారిగా మీరు కూడా ఒక సూక్ష్మమైన విషయాన్ని మీ దృష్టికి నేను తెస్తున్నా. 1700 ఆత్మహత్యలు జరిగితే వాళ్ళందరి మీద కేసు పెడితే ఒక్క దాంట్లో కూడా ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ అయింది తప్ప ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క కేసు పైన కూడా ఛార్జ్షీట్ దాఖలు కాలేదు. ఎందుకు అంటే వాడు చదవకపోతే తల్లిదండ్రులకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు పే చేసి ఆ కేసులన్నీ కూడా
స్టేజ్లో ఒక్క కేసులో మీరు పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈరోజు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నాయో ఒక నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 18 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అక్కడ, తెలుసుకోవట్లేదు. ఒకటి. రెండవది, ఒక వ్యక్తిని గనక మనము కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అన్నట్టుగా ప్రభుత్వ విద్యా సంస్థలపైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. చాలామంది బయట వాళ్ళు, మీరు చేయలేదు బట్ బయట వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణకు మన రాష్ట్రంలో 1600 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో సుమారు 4450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే ఇంకా రెసిడెన్షియల్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా అవి మంచి విద్యా సంస్థల్ని అందిస్తున్నాయి. కానీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల సీట్లు ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్నాయి. 3000 కాలేజీల్లో కలిపి 15 లక్షల విద్యా సంస్థలు ఉన్నాయి. 15 లక్షల సీట్లు అంటే ఫస్ట్ కార్పొరేట్ కళాశాలల్లో ఈరోజు మీకు దొరకట్లేదు. అడ్మిషన్స్ క్లోజ్, 25కి అడ్మిషన్స్ లేవు మీకు దగ్గర. 25కు అడ్మిషన్ క్లోజ్ అయిపోయినాయి. 25, 26 అడ్మిషన్స్ లేవు. వాడు నో వేకెన్సీ అని బోర్డు పెడుతున్నాడు. ఇంకేమైనా మిగిలితే ఇగో ఈ తెలంగాణ ప్రైవేటు కార్పొరేట్ కోసం ఎస్ఆర్ కాలేజీ, లేకపోతే ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు, ఇటువంటి సంస్థలు, ఇక అవి పోతే రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు, ఇవన్నీ పోయిన తర్వాత రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాడు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వస్తుంటే మేము ఐఐటీలు ఎక్కడి నుంచి తేము, ఎన్ఐటీలు ఎక్కడి నుంచి తేము? ఈ రాష్ట్రంలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఐఐటి పరిచయం చేసింది చుక్కారామయ్య గారు. చుక్కారామయ్య గారు 15,000 మందికి ఇంట్రెస్ట్ పెట్టి ఒక 500 మందిని సెలెక్ట్ చేసుకుంటే గద్దలు ఎత్తుకుపోయినట్టుగా 500 మందిని ఒక్కొక్కరికి 1 కోటి 2 కోట్లు ఇచ్చి ఎత్తుకుపోతున్నటువంటి విద్యా సంస్థలు. తర్వాత ఫైనల్గా నేను ఒకటే సెంటెన్స్లో చెప్తా, ప్రారంభంలో అధ్యాపకులను ఎత్తుకపోవడం, తర్వాత విద్యార్థులను ఎత్తుకపోవడం, చివరాఖరికి ఇప్పుడు ర్యాంకులను ఎత్తుకపోవడం. ఎవరో ఒక వక్త అడిగాడు, ప్రైవేట్ కాలేజీలో ఏమొస్తున్నాయని, గవర్నమెంట్ కాలేజీలో ఏం రాకపోతేనే అక్కడికి పోతున్నారని. నేను చిరంజీవి గారి దృష్టికి తెస్తున్నా. ఢిల్లీలో ఒక సిబిఎస్ఈ స్కూలు, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక పేద విద్యార్థికి ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ వస్తే సిబిఎస్ఈ చైర్మన్ ఆయనను పిలిచి అభినందిస్తే 2 రోజుల తర్వాత హైదరాబాద్లో ప్రత్యక్షమై, నేను శ్రీ చైతన్య మోడల్ టెస్ట్ రాసిన కాబట్టి ఆ మోడల్స్ టెస్టే ఒక ఐడియా నా జీవితాన్ని మార్చినట్టు ఈ యొక్క ర్యాంక్ వచ్చింది అని చెప్పి దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి ఆ విద్యార్థి తల్లిదండ్రులను కొని ఆ ర్యాంకు మా ద్వారా వచ్చిందని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, పేపర్లో మీరు చూస్తున్నారు, ఫస్ట్ ర్యాంక్ అంటాడు, ఫస్ట్ ర్యాంక్ రాదు ఆయనకి. నిజంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు ఎక్కడ ఉంటాడు అంటే పేపర్లో లాస్ట్కు ఉంటాడు. జనరల్ కేటగిరీలో ఉదాహరణకు 250 ర్యాంక్ వస్తే వాడే ఫోటో ఎక్కడేస్తారు, కిందేస్తారు. ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది చూడండి, అది ఏరు. ఆల్ ఇండియాలో మొదటి ర్యాంకు, ఆల్ ఇండియా మొదటి దేంట్లో ర్యాంకు? ఎస్టీ కేటగిరీలో. ఎస్టీ కేటగిరీ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా, వానికి పెద్ద ఫోటో వేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే వీళ్ళంతా జనం అదే అనుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నా, సమాజంలో ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారంటే, శ్రీ చైతన్యకు పోతే, నారాయణకు పోతే వాడు ఏదన్నా అవుతాడు, లేకపోతే ఏమీ కాడు అనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భము ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నది. ఈరోజు విద్యా వ్యవస్థను వాళ్ళు శాసిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఒక సొసైటీ ద్వారా కానీ ట్రస్ట్ ద్వారా కానీ విద్యా వ్యవస్థను చేర్పాలంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి ఎన్స్పైర్ అనేటటువంటి సంస్థ విద్యా వ్యవస్థను నడిపిస్తున్నది. పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, కలెక్టర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కలెక్టర్లు పోయి మాట్లాడాలంటే, నేను ఈ ఒక ఉదాహరణ మాత్రమే చెప్పి ముగిస్తా. శ్రీధర్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి, బహుశా ఇప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్సీ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ కాలేజీల మీద అన్నిటి మీద దాడి చేసి, హాస్టళ్ళ మీద దాడి చేస్తే 1 గంటల లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ చేయించి ఆయనను వెనుకకు పిలిపించింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి ఈరోజు విద్యా వ్యవస్థ అనేటటువంటిది మీరు అనుకుంటున్నారు ఏదో నారాయణ చైతన్యంలో ఇస్తే కనీసం వానికి ఏదో ఐఐటి వస్తుంది, ఇవన్నీ బోగసు. ఐఐటి వచ్చేవాన్ని నారాయణ విద్యా సంస్థలు కొనుక్కపోయి వానికి వచ్చేటటువంటి 150 ర్యాంకు నుంచి వీళ్ళ యొక్క తెలివితేటలతోటి 15వ ర్యాంకు తెచ్చి డబ్బులు చేసుకుంటున్నారు తప్ప. కాబట్టి విద్యా వ్యవస్థ అనేటటువంటిది ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. సరేవిధంగా సామాజికవేత్తలు దీనిపైన స్పందించాలి, ఈ యొక్క వ్యవస్థను కంట్రోల్ చేయాలి. ఐఏఎస్ ఎందుకు జరగలేదండి? ఎందుకు జరగలేదు చెప్పండి. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడానికి కారణమేంది? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడైనా విద్యా సంస్థలపైన ఐటీ రైట్స్ జరుగుతాయంటారు? జరగవండి. మరి ఎందుకు ఈ రెండింటిపైన? నేను ఏమంటున్నా, ఒక 50 సంవత్సరాల కిందనో 30 సంవత్సరాల కిందనో చుక్కారామయ్య ఇన్స్టిట్యూట్ పైన ఐటీ రైట్స్ జరిగి వాళ్ళే చెంపలేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నాకు ఇప్పటికి గుర్తుంది. కానీ ఈరోజు ఐటీ రైట్స్ ఏముంటాయండి? ఐటీ రైట్స్ అనేటటువంటిది ఇగో నువ్వు ఇన్ని కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఇన్ని కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, వాడు రాత్రికి ఏం మేనేజ్ చేసుకుంటాడో కట్టేస్తాడు, దానికి పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఐటీ రైట్స్ అనేటటువంటివి ఎందుకు వస్తున్నాయి సార్? తెలుసో తెలియక అన్నాడు. జిఎస్టీకి సంబంధం ఏంటి? విద్యా సంస్థల్లో జిఎస్టీ అనేది లేదు. యు ఆర్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సే రాదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? హాస్టళ్ళ పేరు మీద వసూలు చేస్తున్నారు. నేను పాఠం చెప్తే చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి గారికి ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు, కానీ చిరంజీవి కలెక్టర్గా ఇచ్చినటువంటి సేవలకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేసే అవకాశం ఉండదు. సో కాబట్టి రాజుగారు నేను ఏం చెప్తున్నానంటే, వ్యవస్థ అనేటటువంటిది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. తర్వాత తల్లిదండ్రులను పూర్తిగా అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొన్నారు. ఈరోజు టీవీలలో ఇప్పుడు ప్రైమ్ టీవీ 9 డిబేట్ పెట్టింది, కానీ ఎక్కడైనా ఒక విద్యార్థి చనిపోతే రాష్ట్రంలోని ఒక కార్పొరేట్ విద్యా సంస్థ అంటారు, మీరు శ్రీ చైతన్య నారాయణ అనడు. ఎందుకంటే ఒకవేళ అంటే ఇమీడియట్గా ఫోన్ చేస్తారు. కాబట్టి ఈరోజు నేనేమంటున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ హయత్ నగర్ పరిమేలు దారిపోతాయని అందరు చెప్తే విని నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నా యొక్క జీవితాన్ని కూడా పనంగా పెట్టి కేసులు ఎదుర్కొని రకరకాలైనటువంటి కారణాల చేత తెలంగాణ ఉద్యమం చేసినాం. కానీ ద బెస్ట్ స్టేట్ ఫ్రెండ్లీ కార్పొరేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ గవర్నమెంట్. కార్పొరేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇక్కడ నువ్వు ఏ వ్యాపారం అయినా చేసుకో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే గవర్నమెంటే వాళ్ళది. రైట్, బ్రేక్ తీసుకున్నాం సార్. బ్రేక్ తర్వాత చిరంజీవి గారితో మనం మాట్లాడదాము. అంటే అసలు ఈ విద్యా వ్యవస్థ అనేది విద్యా వ్యవస్థనా లేక వాణిజ్య సంస్థలుగా మారిపోయాయి? బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.